టీ నేర్చుకుంటున్నామంటే ఇంకా కరెక్ట్‌గానే నేర్చుకుందాం. ఫస్ట్ నేను చూపించిందంతా వేసుకొని బాగా దంచుకుందాం. దీన్ని కొంచెం ఫైన్గా దంచేసుకొని ఇలా కొంచెం ఫైన్ అయినాక తీసి పక్కన పెట్టుకుందాం. సో నేనైతే ఫుల్గా 2 గ్లాసు పాలు అయితే పెట్టాను అనమాట. కాంచే పెడుతున్నా. కొంచెం హీట్ అవుతుంది అని అనిపిస్తేనే మనకు, లేదా స్టార్టింగ్లోనే వేయచ్చు అనుకుంటా. చక్కెర వేస్తున్నా 2 ఫుల్ స్పూన్. మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు. 2 ఫుల్ స్పూన్ వేసేసాను. ఇంకా మనం దంచి పెట్టుకున్నాం కదా, దాన్ని అయితే వేసేస్తున్నా ఫస్టే. సో ఇప్పుడు వచ్చేసి 3 స్పూన్లు టీ పౌడర్ అయితే వేద్దామన్నమాట. ఇంకొక స్పూన్ టీ పౌడర్ అయితే పడుతుంది అని అనిపిస్తుంది నాకు. ఇంకొక స్పూన్ టీ పౌడర్ అయితే వేస్తున్నా. బాగా తిప్పుదాం. మా ఆఫీస్ దగ్గర అన్న కూడా అంతే, ఇలాంటిదే పెట్టుకుంటాడు, ఇలా తిప్పుతూ ఉంటాడు అనమాట. సో నేను దాన్నే ఫాలో చేస్తున్నా. టీ ఇంకా బాగా టేస్ట్ రావాలంటే మనం ఏం చేయొచ్చు అంటే, దీంట్లో నేను 2 గ్లాసెస్ మిల్క్ తీసుకున్నాను కదా, అదే గ్లాస్ నుంచి హాఫ్ గ్లాస్ లేదా హాఫ్ గ్లాస్ కన్నా కొంచెం తక్కువ నీళ్ళు వేస్తున్నాను. సో ఇప్పుడు ఇంకా నీళ్ళు వేసినాక, ఫస్ట్ నీళ్ళు వేసుకోవచ్చు, నేను మర్చిపోయా యాక్చువల్గా. ఇప్పుడైతే నీళ్ళు వేసా. టీ అయితే బాగా వస్తుంది అని అనుకుంటున్నా. కొంచెం హీట్ ఎక్కితేనే స్మెల్ చాలా బాగా వస్తుంది యాక్చువల్గా. 2014లో అంటే చాయ్ చేస్తున్నా కదా, సో చాయ్ గురించి కొంచెం మాట్లాడాలి అంటే, నాకు ఎలా ఫస్ట్ చాయ్ నుంచి ఒక పిచ్చి కానీ, లేదంటే ఒక చాయ్ అనిపించింది అంటే 2013-2014 టైంలో అనుకుంటా. సో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ నుంచి మోదీ గవర్నమెంట్ అయితే చేంజ్ అయింది కదా, అప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చేసి చాయ్ పే చర్చా అని ఒకటి చేసేకి, అంటే స్లోగన్ చేసి స్టార్ట్ చేశారనమాట. నాకు తెలిసి 2013-14 టైంలోనే అనుకుంటా చాయ్కి అయితే మంచి డిమాండ్ వచ్చింది. మేబీ నాకు ఇంకా బాగా గుర్తుంది, లాక్డౌన్ టైంలో వచ్చేసి అమ్మ టీ చేసి పెట్టాదనమాట. అప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండింది కదా, ఈవినింగ్ టైం వచ్చేసి అప్పుడే ఇంకా చాయ్ బిస్కెట్లో వచ్చేసి డాబా కథలను వచ్చింది కదా, సో దాన్ని వినుకొని హాయిగా టీ తాక్కొని అలా టెర్రస్ మీద కూర్చొని వింటూ ఉంటే భలే ఉండేది అనమాట ఆ టైం అంతా. కరోనా టైం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్, పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ టైమ్స్ అనమాట. సో మీరు చూస్తున్నట్లే టీ అయితే మంచి కలర్ వచ్చిందనమాట. కొంచెం మరిగిస్తే ఇంకా బాగా టేస్ట్ రావచ్చు అని అనుకుంటున్నా. నేనైతే స్ట్రాంగ్ చేస్తున్నా టీ. స్మెల్ అయితే అదిరిపోతుందండి. చక్కెర వచ్చేసి కొంచెం, అంటే 2 స్పూన్లు వేసాను కదా, కొంచెం తక్కువ అని అనిపించవచ్చు నాకు. అందుకే ఇంకొక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అనమాట చక్కెర.
ఇంకా ఆల్మోస్ట్ టీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే నెక్స్ట్ లెవెల్ వస్తుందన్నమాట. ఇలాచీ చాయ్ కొంచెం ఫుల్ హీట్, అంటే టీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే ఉందన్నమాట. సో ఫుల్ ఫ్లేమ్లో పెట్టి ఆఫ్ చేసేసి ఇలా తిప్పి స్ట్రెయిన్ చేసేద్దాం టీని. టీ తాగుతూ ఉంటే ఎవరన్నా కంపెనీ ఉంటే బెటర్ కదా. గోపిని పిలుద్దాం, ఎలా ఉందో కనుక్కుందాం. టీ అయితే రా ఫుటేజ్ క్యాప్చర్ చేసేకైతే ట్రై చేస్తాను అనమాట. చూద్దాం. గోపి, Thank you. Am I the lab rat for the evening? ఫర్ ద Cheers. హౌ ఇస్ ఇట్? Fine. ఫైన్, గుడ్. నెక్స్ట్ లెవెల్ వచ్చింది చాయ్ అయితే. ట్రై చేయండి మీరు కూడా, చాలా సింపుల్ రెసిపీ.